ఓం నమో సర్వేభ్యో లింగేభ్యో ఈశ్వరీకం సర్వభూతానాం తామిహాపుపయాస్యం దివ్య శ్రీ చంద్రం దూర్పయామి ఆయనే దేవరాయనే దుర్వారోహణ పుష్పణే రదాచమండలే గాఢ సముద్రశ్చాగ్రహాయమే అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతై పూజయామి పసుపు కుంకుమ వేయండి ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహదో దేవాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి బలాయ నమః ధూపమః స్వామివారికి అమ్మవారికి రక్షాబంధన ధారణ చేస్తున్నారు. అందరూ కూడా రక్షాబంధనాలు చూసి నమస్కారం చేసుకోండి. బాబు గట్టి మేళం. पुष्पाक्षतां समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे दुग्धाचमनीयं समर्पयामि श्रवयामि आपोष्टामयोः दानपूज्य ददातनः महेर्नाय चक्षुषे योगसोदमोदरस्तस्य देहनः वसतेरहोमादरः तस्मा अरङ्गमावको यस्शिक्षया यन्मधः आपो जलयदाजनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं दुग्धाचमनीयं समर्पयामि अभिवस्त्रासंसनान्तविषाभिजानसमया पूजमानः अभिचन्द्रावृतमेन हिरण्याद्विश्वान्तजनो देवसोमः वस्त्रयुक्तं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतये साधिपुरस्तादु आयुष्यक्षरपतिं सम्प्रं यज्ञोपवीतं बलवस्तुनितः यज्ञोपवीतार्थं पुष्पाक्षतां समर्पयामि गन्धद्वाराङ्गणानिशानित्यपुष्टाङ्गरीशने ईश्वरेकं सर्वभूतानां ताभ्योपयश्रियं दिव्य श्रीचन्द्रं समर्पयामि आयने देवरायने दूर्वाराश्चमण्डले गाढसमुद्रश्चाग्रहायुगे अलङ्करणार्थमाभरणार्थो हरिद्रसहितं అటు 7 తరాలు ఇటు 7 తరాలు పితృదేవతలు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు. అంటే ఒక కన్యని దానం ఇవ్వడం ద్వారా, దానం ఏంటండి, మన ఏదైనా గోదానం భూదానం హిరణ్యదానం ఇలా చేసినట్టు దానం ఇవ్వడం అంటే కాదు. ఒక ఆడపిల్ల యొక్క విశిష్టత మన హిందూ ధర్మంలో ఎంతో చెప్పబడింది. మిగతా సంస్కృతులు, పాశ్చాత్య సంస్కృతుల్లో ఆడవాళ్ళకి విలువ లేదు, ఒక ఆట బొమ్మ కింద చూస్తూ ఉంటారు. కానీ మన హిందూ ధర్మంలో, మన భారతదేశంలో ఆడవాళ్ళని దేవతలుగా పూజిస్తాం. ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టింది అంటే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టినట్టుగా భావిస్తాం. ఈ మనకి మొట్టమొదట్లో చూసుకున్నట్లయితే మన తాత ముత్తాతలందరూ కూడా చక్కగా ఎంతో ఆనందంగా సుఖంగా సంసారాలు జరిగేవి, పిల్లా పాపలతోటి హాయిగా ఉండేవారు. పోను పోను మనందరం కూడా ఏమైందంటే ప్రపంచం దగ్గరైపోయింది. రాత్రి 12 గంటల వరకు సమయం ఉందని ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మామూలుగా అయితే అంతసేపు మీకు ఓపిక ఉండదు, మేము కూడా చెప్తుంటే ఏదో పంతులు గారు శుద్ధి చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. మనకి సమయం ఉంది కాబట్టి 4 విషయాలు మంచి మాటలు మాట్లాడుకుంటే తప్పేమీ లేదు. అయితే
శివపార్వతుల కళ్యాణం చేయడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే అసలు కళ్యాణం ఎందుకు చేయాలి? మామూలుగా ఇళ్లలో పూజలు చేసుకుంటూ ఉంటాం, రోజు వచ్చి దేవాలయం దర్శనం చేసుకుంటూ ఉంటాం. లేదు ఇంట్లో ఏమైనా సందర్భానుసారంగా పెళ్లిళ్ళు చేసినప్పుడు, లేకపోతే గృహప్రవేశాలు చేసినప్పుడు, ఇంకొకప్పుడు వ్రతాలు, ఇటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ప్రత్యేకంగా కళ్యాణమే ఎందుకు చేయాలి అంటే, కళ్యాణం అంటే మన ఒక్కల కోసం చేసుకునేది కాదు. కళ్యాణం అంటే లోక కళ్యాణం, అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన గ్రామ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, అలాగే భూమండలంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండడానికి చేసేదే కళ్యాణం. అందుకే దేవతలకి నిత్య కళ్యాణం, రోజు కూడా ఎక్కడో చోట కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అయితే నిత్య కళ్యాణం చేస్తూనే ఉంటారు స్వామివారి. ఎందుకొరకు అంటే ఈ నిత్య కళ్యాణం చేయడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా సమయానికి వర్షాలు పడి, పంటలు పండి, ఆహారం దొరుకుతుంది ప్రజలందరికీ కూడా. అదీ కాకుండా ఇటువంటి దైవ కార్యాల్లో పాల్గొనడం ద్వారా ధర్మం ఏంటన్నది మనకు తెలుస్తుంది. మీరు గమనించి ఉంటారు, చాలా మంది దేవాలయానికి వస్తే ఏదో ఒక ధైర్యం, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఏ దేవాలయం అయినా పర్వాలేదు, ఏ గుడికి వెళ్ళినా కూడా